భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారని, అందులో సందేహమే అక్కర్లేదని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో రోహిత్ కోహ్లీ జోడీ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ భారీ సెంచరీతో చెలరేగిపోతే రోహిత్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు. కోహ్లీ, రోహిత్ ఆట అద్భుతం. వీరిద్దరూ లేకుండా 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళిక సఫలం కావు. వీరిద్దరూ ఉండాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరు 20 ఓవర్ల పాటు క్రీజ్లో ఉంటే ప్రత్యర్థులకు విజయావకాశాలు గల్లంతే. రాంచీ వన్డేలోనూ అదే జరిగింది. వారిద్దరూ చక్కగా బ్యాటింగ్ చేశారు. రోహిత్, కోహ్లీ భాగస్వామ్యమే టీమిండియాను విజేతగా నిలిపింది. అయితే దక్షిణాఫ్రికా మంచి పోరాట పటిమను ప్రదర్శించిందని పేర్కొన్నాడు. వారిద్దరూ కేవలం పరుగులు సాధించడమే కాదు, ఫిట్నెస్ పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం వీరు ఒక ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. అలాంటి సమయంలో రిథం కొనసాగించడం కష్టం. కానీ వారిద్దరూ ఫామ్లోనే ఉన్నారు. నా ఉద్దేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం 1-3 స్థానాలను ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లే. వారు లేకుండా మనం గెలవలేమని శ్రీకాంత్ విశ్లేషించారు.